ఫిబ్రవరి 2026లో ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయినప్పుడు చాలామంది దీన్ని కేవలం సెలబ్రిటీల కుంభకోణం అనుకున్నారు. కానీ అసలు కథ అది కాదు. ఈ ఫైల్స్ విడుదల ప్రపంచవ్యాప్తంగా రాజకీయ సంక్షోభాన్ని ఎలా సృష్టించిందో, ప్రభుత్వాల్ని ఎలా కుదిపేసిందో ఈరోజు మనం వివరంగా చూద్దాం. ఇది ఏదో చిన్న లీక్ కాదండి. ఏకంగా 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు. అంటే ఊహించుకోండి, కొన్ని వేల పుస్తకాలంత సమాచారం ఒక్కసారిగా బయటకొచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ సునామీలో ఎంత పెద్ద తలకాయల పేర్లున్నాయో, ఎలాంటి సంచలనాలు మొదలయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ప్రశ్న ఇదే కదా, ఇంత పవర్ఫుల్ వ్యక్తుల నెట్వర్క్ రహస్యాలు బయటపడితే ఏం జరుగుతుంది? ఇది కేవలం డేటా గురించి కాదు. ఈ ఫైల్స్ వల్ల నిజ జీవితంలో, రాజకీయాల్లో ఎలాంటి పెనుమార్పులు సంభవించాయో మనమిప్పుడు చూడబోతున్నాం. సరే, మన కథను యునైటెడ్ కింగ్డమ్తో మొదలుపెడదాం. ఈ ఫైల్స్ బయటకొచ్చిన వెంటనే అక్కడి ప్రభుత్వం ఎలా పేకమేడలా కూలిపోయే పరిస్థితికొచ్చిందో చూద్దాం. ఈ మొత్తం సంక్షోభానికి కేంద్ర బిందువు ఈయనే, పీటర్ మాండెల్సన్. అప్పటి ప్రధాని కీర్ స్టార్మర్ ఈయన్ని అమెరికాకు రాయబారిగా నియమించారు. కాని అంత కీలకమైన పదవి ఇచ్చే ముందు సరిగ్గా ఎంక్వైరీ చెయ్యకపోవడం ఒక పెద్ద తప్పిదమైంది. అదే చివరికి ప్రభుత్వ పతనానికి దారితీసింది. ఇక్కడ ఆరోపణ చాలా స్పష్టంగా ఉంది. దీన్నే క్విడ్ ప్రో క్వో అంటారు. అంటే ఒక చేత్తో సహాయం తీసుకుని మరో చేత్తో ప్రతిఫలమివ్వడం అన్నమాట. ఒకవైపు మాండెల్సన్ ప్రభుత్వ రహస్యాల్ని ఎప్స్టీన్కు లీక్ చేశారు, మరోవైపు దానికి బదులుగా ఆయన అకౌంట్లలోకి డబ్బు వచ్చి చేరింది. ఇది చాలా చాలా తీవ్రమైన ఆరోపణ. ఈ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ గురించి మనం అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ రహస్యాల్ని కాపాడే చాలా కఠినమైన చట్టం ఇది. దీన్ని ఉల్లంఘిస్తే గరిష్టంగా జీవిత ఖైదు పడుతుంది. సో ఒక మాజీ మంత్రి మీద ఇలాంటి ఆరోపణలు రావడం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఇక చూడండి, ఒకరి తర్వాత ఒకరు రాజీనామాలు, సొంత పార్టీలోనేమో తిరుగుబాటు, మొత్తం మీద యూకే ప్రభుత్వం పూర్తిగా అల్లకల్లోలంగా మారిపోయింది. దేశాన్ని పాలించడం పక్కనబెట్టి తమని తాము కాపాడుకోవడానికే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి ఇప్పుడు రాజకుటుంబం వైపు వద్దాం. ప్రిన్స్ ఆండ్రూ చుట్టూ అప్పటికే ఉన్న వివాదం ఈ ఫైల్స్ వల్ల ఏకంగా జాతీయ భద్రతకు ముప్పుగా ఎలా పరిణమించిందో చూద్దాం. ఈ తేడాను మనం చాలా స్పష్టంగా గమనించాలి. ఇంతకుముందు ప్రిన్స్ ఆండ్రూ మీద ఉన్నవి వ్యక్తిగత లైంగిక దాడి ఆరోపణలు. కానీ 2026 ఫైల్స్ బయటపెట్టింది గూఢచర్యం, దేశద్రోహం లాంటి ఆరోపణలను. అందుకే ఇది రాజకుటుంబానికి ఒక పెద్ద ప్రమాదఘంటిక మోగించింది. ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ప్రిన్స్ ఆండ్రూ తన అధికారిక యూకే ట్రేడ్ అంబాసిడర్ హోదాను అడ్డం పెట్టుకుని ఎప్స్టీన్కు సున్నితమైన సమాచారాన్ని చేరవేశారని ఈ ఫైల్స్ ఆరోపిస్తున్నాయి. బకింగ్హామ్ ప్యాలెస్ ఈ ప్రకటనతో ఒకే పనిచేసింది. ప్రిన్స్ ఆండ్రూని పూర్తిగా దూరం పెట్టేసింది. రాజరికాన్ని కాపాడుకోవడం కోసం అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, అతనికి ఎలాంటి రాజరిక రక్షణ ఉండదని చెప్పకనే చెప్పింది. వ్యవస్థను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమన్నమాట. సరే, ఇప్పుడు అట్లాంటిక్ సముద్రం దాటి అమెరికా వెళ్దాం. ఇక్కడికొచ్చేసరికి ఈ ఫైల్స్ వ్యవహారం కాంగ్రెస్ అంటే మన పార్లమెంట్ లాంటిది, మరియు ప్రభుత్వానికి మధ్య ఒక పెద్ద యుద్ధాన్నే రాజేసింది. ఎప్స్టీన్ కేసులో ముఖ్య నిందితురాలైన గిలెన్ మ్యాక్స్వెల్ జైలు నుంచే ఒక పెద్ద రాజకీయ ఎత్తుగడ వేసింది. విచారణలో ఆమె 5th అమెండ్మెంట్ వాడుకుని మౌనంగా ఉన్నారు. అంటే తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పను అని. కాని ఒక ఆఫర్ ఇచ్చింది. నాకు క్షమాభిక్ష ఇస్తే అన్ని నిజాలు బయటపెడతాను అంది. హౌస్ ఓవర్సైట్ కమిటీ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మాజీ విదేశాంగ మంత్రి హిలరీ క్లింటన్లను సాక్ష్యం చెప్పడానికి ఎలా బలవంతం చేసిందో ఈ టైంలైన్ చూపిస్తుంది. ఇది అంత సులువుగా జరగలేదు. చాలా ఒత్తిడి తర్వాతే వాళ్ళొప్పుకున్నారు. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్. ఈ ఫైల్స్లో ఉన్న 6 వ్యక్తుల పేర్లను ప్రభుత్వం కావాలనే తొలగించిందని 2 కాంగ్రెస్ సభ్యులు మాస్సీ మరియు ఖన్నా ఆరోపిస్తున్నారు. మరి ఎవరా 6? వాళ్లను ఎందుకు కాపాడాలని చూస్తున్నారు? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అయితే ప్రభుత్వంతో ఈ పోరాటంలో కాంగ్రెస్ సభ్యుల దగ్గర ఒక బ్రహ్మాస్త్రముంది. అదే ఈ స్పీచ్ ఆర్ డిబేట్ క్లాజ్. దీని ప్రకారం వాళ్లు పార్లమెంట్ లోపల ఏం మాట్లాడినా సరే వాళ్లమీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేరు. ఇది వాళ్లకు రాజ్యాంగమిచ్చిన ఒక రక్షణ కవచం లాంటిది. ఇప్పుడు కథనం పతాక స్థాయికి చేరింది.
ప్రభుత్వం గనక ఆ 6 పేర్లను బయటపెట్టకపోతే మేమే నేరుగా హౌస్ ఫ్లోర్లో ఆ పేర్లను చదివి వినిపిస్తామని, ఈ రక్షణ కవచాన్ని వాడుకుంటామని కాంగ్రెస్ సభ్యులు హెచ్చరిస్తున్నారు. ఈ కుంభకోణం కేవలం యూకే, యుఎస్లకు మాత్రమే పరిమితం కాలేదు. దీని ప్రభావం మిగతా ప్రపంచంపై, ముఖ్యంగా యూరప్పై ఎలా పడిందో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఫ్రాన్స్, స్లోవేకియా, నార్వే చూశారు కదా, యూరప్లోని అనేక దేశాల్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు రాజీనామాలు చేయాల్సొచ్చింది, విచారణలెదుర్కోవాల్సొచ్చింది. దీన్ని బట్టి ఎప్స్టీన్ నెట్వర్క్ ఎంత విస్తృతంగా అంతర్జాతీయంగా పాకిందో మనకర్థమవుతోంది. ఇక ముగింపుకు వస్తున్నాం. ఈ ఫైల్స్ విడుదల వల్ల ఏర్పడిన ఈ గందరగోళంలోంచి ఒక చాలా ముఖ్యమైన నైతిక ప్రశ్న ముందుకొచ్చింది. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఫైల్స్లో ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఏంటంటే, ఎప్స్టీన్ పెద్ద పెద్దవాళ్ల కోసం ఒక సెక్స్ ట్రాఫికింగ్ రింగ్ నడిపాడన్నడానికి తగినంత సాక్ష్యం లేదు అని 2019లోనే FBI ఒక మెమోలో రాసింది. ఇది మనమిప్పటిదాకా నమ్ముతున్న కథను పూర్తిగా తలకిందులు చేస్తుంది. మరి అప్పుడు FBI అసలు దేనిపై దర్యాప్తు చేసినట్టు? ఇక్కడే ఒక విషాదకరమైన వైఫల్యం కనిపిస్తోంది. శక్తివంతమైన వ్యక్తుల పేర్లు బయటపెట్టాలన్న తొందరలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఏం చేసిందంటే, నిందితుల పేర్లను రహస్యంగా ఉంచి బాధితుల గుర్తింపును బయటపెట్టేసింది. వాళ్ల ప్రైవసీకి తీవ్ర భంగం కలిగింది. కాబట్టి మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఇదంతా చూస్తుంటే ఇది నిజంగా బాధితులకు న్యాయం చేయడం కోసం జరిగిన అన్వేషణలా ఉందా, లేక కేవలం కొన్ని పెద్ద పేర్లను బయటకు లాగడానికి జరిగిన వేటలా ఉందా? ఈ హడావిడిలో అసలైన బాధితులకు న్యాయం దక్కిందా, లేక వాళ్ల గాయాలను మరింత రేపినట్టయిందా? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం.